Hi everyone, welcome to G. Sachinarana YouTube classes. టుడే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఆల్రెడీ మనం ఈ రీజనింగ్లో భాగంగా నెంబర్ సిరీసు, ఆల్ఫాబెట్ సిరీసు, నెంబర్ ఎనాలజీ, ఆల్ఫాబెట్ ఎనాలజీ, పేపర్ ఫోల్డింగు, పేపర్ కటింగు, కౌంటింగ్ ఫిగర్స్, ఓకే, డిఫరెంట్ టాపిక్స్ మనం ఇందులో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ గురించి మనం ఇందులో నేర్చుకుందాం. ఈ ముందు టాపిక్స్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని మీరు ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఇందులో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ గురించి మనం నేర్చుకునే ముందు ఈ చాప్టర్ మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామ్ అయినా కూడా, అంటే మనం లోవర్ క్లాస్ నుంచి వస్తే సైనిక్ స్కూల్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 8th క్లాస్లో ఎన్ఎంఎంఎస్ జరుగుతుంది కదా, ఆ ఎగ్జామ్లో ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్లో ఎన్టీఎస్ అనే ఎగ్జామ్ ఉండేది, ఓకే, ఆ ఎగ్జామ్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్, ఓకే, లైక్ దట్ ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఎస్ఎస్సి అవ్వచ్చు, కానిస్టేబుల్, ఓకే, గ్రూప్ 1, గ్రూప్ 2, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అయితే ఇందులో మనకి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం ఈ టాపిక్లో మనకి వచ్చే ముందు ఈ ఆల్ఫాబెట్స్, వాటి యొక్క నెంబర్సు, ఓకే, వాటి గురించి మనం ఇందులో డిస్కషన్ ఏమో చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఏం చేద్దామంటే ఏ నుండి చూడండి ఏ టు ఎమ్, ఎన్ టు జెడ్ వరకు, అంటే మనం ఇందులో 2 rows మనం రాశాక చూడండి, ఏ అంటే 1, B2, C3, D4 అలా మనకి ఎన్నో అంటే ఆల్ఫాబెట్స్ మనకి టోటల్ 26 ఉంటాయి ఏమో ఆల్ఫాబెట్స్. ఓకే, సో ఈ 26 ఆల్ఫాబెట్స్ అంటే 26 ఆల్ఫాబెట్స్కి 26 నెంబర్స్ ఇస్తాం లైన్గా. అయితే మనకి చూడండి వాడు ఏం చేస్తాడంటే ఒకసారి మనకి ఫ్రంట్ నుంచి మనకు అలాగ అడుగుతుంటాడు, అంటే అసెండింగ్ అట్లా అడుగుతుంటాడు, ఒకసారి మనకి బ్యాక్ నుంచి కూడా అడుగుతాడు. అయితే మనం ఫ్రంట్ నుంచి మనం చేసేటప్పుడు చెప్పవచ్చు ఈజీగా, అంటే E=5 అని, నెక్స్ట్ H అంటే 8 అని, I అంటే 9, M అంటే 13, N 14, ఓకే, T20 అని, Z26, ఈ విధంగా మనం చెప్పేస్తాం. కానీ మనం బ్యాక్ నుంచి వచ్చేటప్పటికే కొద్దిగా మనం ఇబ్బంది పడతాం. ఆల్రెడీ మనం వీటి గురించి మనం ఆల్ఫాబెట్ ఎనాలజీ మనం చెప్పేటప్పుడు మనం వీటి గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాం. ఓకే, ఎవరైనా చూడకపోతే ఆ చాప్టర్ ఒకసారి ఏమో చూడండి. ఓకే, అయితే ఇప్పుడు చూడమ్మా, టోటల్ అంటే మనకి బ్యాక్ నుంచి అడగడం కమ్మా. బ్యాక్ నుంచి అడిగితే మనం ఏం చేస్తామంటే చూడండి, టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి, మనకి 26 ఉన్నాయి కదా ఆల్ఫాబెట్స్, +1 చేయండి, అంటే 27 వేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, మనకి ఫ్రంట్ నుంచి అడగడం అమ్మా. ఫ్రంట్ నుంచి అడిగేటప్పుడు D= ఏమవుతుంది, మనకి 4 అవుతుంది. ఎందువలన A1, B2, C3, D4గా. అదే మనకి చూడండి రివర్స్లో అడిగేటప్పుడు, అంటే అప్పుడు Z=1, Y2, X3 ఈ విధంగా వేసుకునేటప్పుడు D అనేది ఏ ప్లేస్లో ఉంటుందని అడుగుతాడమ్మా. సో దానికి మనం సింపుల్గా ఏం చేస్తామంటే టోటల్ మనం ఏం చేస్తాం, 27 అన్నాం కదా, 27లో D అంటే 4 కదా, కట్ చేస్తే మనకి 23 అవుతుంది. అంటే చూడండి చివరి నుండి మనకి D అనేది ఎన్నో లెటర్ అడగచ్చు, అప్పుడు ఎన్నోది అవుతుంది, మనకి 23 లెటర్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి H ఉందనుకోమ్మా, H మనకి ఫ్రంట్ నుంచి చూసేటప్పుడు మనకి H=8 అవుతుంది. అయినా మనకి రివర్స్లో మనం, ఓకే, Z నుండి మనం చూసేటప్పుడు H= ఎంత అని అడుగుతాడమ్మా. సో అప్పుడేం చేస్తాం మనం, టోటల్గా 27లో 8 చేయండి, చేస్తే మనకి H= ఏమవుతుంది, మనకి 19 అవుతుందమ్మా. అదే మనం చూడండి ఈ ఫ్రంట్ నుంచి చూసేటప్పుడు M= ఏమొస్తుంది, 13 అవుతుందమ్మా. అయితే మనకి చూడండి బ్యాక్ నుంచి వచ్చేటప్పుడు M= ఏమవుతుంది. సో M= అంటే ఏం చేస్తాం, 27 - 13 ఏమవుతుంది, 14 అవుతుందమ్మా. ఓకే, అంటే ఈ రివర్స్లో వచ్చేటప్పుడు M= ఏమవుతుంది, మనకి 14 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం చూడండి, అంటే ఫ్రంట్ నుంచి ఏ నెంబర్ అవుతుంది, అంటే ఏ ఆల్ఫాబెట్ ఏ నెంబర్ అవుతుంది, బ్యాక్ నుంచి ఏ ఆల్ఫాబెట్ ఏ నెంబర్ అవుతుంది. ఓకే, వీటిని మనం ఈజీగా మనం ఇక్కడేమో చెక్ చేయొచ్చు. అయితే ఇందులో మీకు ఆల్ఫాబెట్స్ ట్రిక్స్ అనేసి మీకు ఏం చేస్తామంటే ఒక క్లాస్లో మీకు అదేమో ఏంటి చెప్పన్నా, ఇందులో ఆల్ఫాబెట్ ఎనాలజీ ఉంది కదా, ఆల్ఫాబెట్ ఎనాలజీలో మనం అక్కడ వాటి గురించి మనం అందులో చెప్పుకున్నాం ట్రిక్స్, అంటే ఏ నెంబరు ఏ ఆల్ఫాబెట్ ఏ నెంబర్ వస్తుందని ఈజీగా మనం అక్కడేమో ఏంటి చెప్పన్నాం. ఆ వీడియో ఒకసారి ఏమో చూడండి. అయితే ఇప్పుడు చూడమంటే ఈ విధంగా అయినా మనం వీటిని ఏమో చెయ్యొచ్చు, లేదనుకుంటే చూడండి, అంటే ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాం అనుకోమ్మా.
చూడండి ఇందులో మనం ఈ విధంగా ఏంటివి కాలమ్స్ 1 2 3 4 5 వేసుకున్నాం. రోస్ 0 5 10 15 20 25 వేసుకున్నాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అన్నాం అనుకున్నాం. ఏ అంటే 0 + 1 = 1. 1 అంటే ఏ కదా. నెక్స్ట్ బి కావాలనుకో 0 + 2 బి అవుతుంది. సి కావాలనుకో 0 + 3 సి అవుతుంది. నెక్స్ట్ డి కావాలనుకో 0 + 4 అంటే డి అంటే 4 కదా, అలాగా ఆ విధంగా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ కావాలనుకో అమ్మ, ఈ 5 + 1 ఎఫ్ = 6 కదా. సో ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ కావాలనుకో అమ్మ, చూడండి హెచ్ కావాలంటే ఏం చేస్తాం, రోస్లో 5 కాలంలో 3 అంటే హెచ్ = 8 కదా, ఈ విధంగా. నెక్స్ట్ లేదనుకుంటే ఇక్కడ ఎల్ కావాలనుకో అమ్మ, ఎల్ కావాలంటే చూడండి రోస్లో ఎన్నోది మనకి 10 ఉంది, కాలంలో 2 ఉంది. 10 + 2 12 అవుతుందమ్మా. లేదు నాకు ఎస్ కావాలనుకో అమ్మ, రోస్లో 15 నెక్స్ట్ కాలమ్స్లో 4 19 ఎస్ అంటే 19. లేదు టీ కావాలనుకో అమ్మ, టీ కావాలంటే రోస్లో 15 కాలమ్స్లో 5 15 + 5 = 20. ఓకేనమ్మా. ఈ విధంగా మనం అంటే వీటిని కూడా ఫర్ ఎగ్జాంపుల్ నాకు చూడ యూ కావాలనుకో అమ్మ, యూ కావాలనుకో చూడండి రోస్లో 20 వేస్తాం ప్లస్ కాలమ్స్లో 1 వేస్తాం యూ = 21. ఓకే, ఈ విధంగా పిల్లలు. ఓకే రైట్. నెక్స్ట్ ఇందులో ఎక్స్ కావాలనుకో, రోస్లో 20 కాలమ్స్లో 4 అంటే ఎక్స్ = 24. జెడ్ కావాలనుకో అమ్మ, జెడ్ = రోస్లో 25 కాలమ్స్లో +1 = 26 కదా, అంటే జెడ్ అంటే 26 కదా. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆల్ఫాబెట్స్ని మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకుంటే మనకు అప్పుడు ఏమవుతుందంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే చాప్టర్ మనం చేయడం ఇందులో ఈజీగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో మనకి డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా, సబ్ టాపిక్స్. ఓకే, వీటిని మనం చూద్దాం ఏ టాపిక్స్ మనం ఇందులో నేర్చుకోవాలనేది. చూస్తే ఇందులో మనకి లెటర్ కోడింగ్ ఉంటుంది, అంటే లెటర్ నుండి లెటర్కి కోడింగ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ కోడింగ్ ఉంటుంది, నెంబర్స్ ఉంటాయి. సింబల్ కోడింగ్ అంటే కొన్ని సింబల్స్ ఉంటాయి. సింబల్స్ మీన్స్ ఏంటి, లైక్ దట్ ఈక్వల్ అవ్వచ్చు, లేకపోతే ఏమో యాష అవ్వచ్చు, లేకపోతే ఏమో @ అవ్వచ్చు, లేకపోతే ఏమో డాలర్ అవ్వచ్చు. ఓకే, డిఫరెంట్ సింబల్స్. ఓకేనమ్మా. పర్సెంటేజ్ అవ్వచ్చు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే తాజ్మహల్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాడు అనుకోమ్మా. సో అంటే వీటికి ఏం 1 2 3 అని చెప్పవచ్చు. 1 2 3 అని ఇచ్చేటప్పుడు అర్థమేంటి, తాజ్మహల్ అనేది 1 అని, ఈజ్ అనేది 2 అని, బ్యూటిఫుల్ అనేది 3 అని. అంటే మనకి ఇందులో డిఫరెంట్గా అడుగుతున్నాడు, అంటే కొన్ని ఈ గ్రూప్స్ ఇస్తుంటాడు మనకి. ఓకేనా, వీటిని మనం నెక్స్ట్ ఇవన్నీ కాకుండా మిస్లేనియస్ అంటే ఇవేవి కానివి మనకి మరికొన్ని ఉంటాయమ్మా, మిస్లేనియస్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనం ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే ఈ టాపిక్స్ గురించి మనం ఇందులో నేర్చుకుందాం. ఓకే, అర్థమైంది కదా. అయితే మీరు ఎస్పెషల్లీ మీకు ఇందులో రావాల్సినవి ఏంటంటే ఏ ఆల్ఫాబెట్స్, వాటికి ఇచ్చిన నెంబర్ ఏంటి. ఓకే, ఫార్వర్డ్లో అయితే ఏ విధంగా అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ ఏమో బ్యాక్వర్డ్ నుంచి అయితే ఏ విధంగా అవుతుంది, అవి మనకు అంతమందికి కూడా స్పెసిఫిక్గా తెలియాలి ఈ టాపిక్ మనం చేయాలనుకుంటే. ఓకే, చూద్దాం ఇప్పుడు సమ్స్. ఓకే, ఇన్ ఏ సర్టైన్ కోడ్ టీచర్ ఈజ్ రిటన్ యాజ్ VGCEJGT. హౌ ఈజ్ చిల్డ్రన్ రిటన్ ఇన్ దట్ కోడ్. చూడండి, టీచర్ అనేది ఏ విధంగా మారింది మనకి, టీచర్ అనేది VGCEJGT TEACHER. ఓకే, VGCEJGT అన్నాడు. చూడండి, అప్పుడు టీ అనేది వీగా మారిందమ్మ. చూడండి, టీ అనేది వేగా అంటే అర్థం ఏంటి, TUV అంటే బిట్వీన్లో ఒక లెటర్ మనం విడిచిపెట్టాడు. నెక్స్ట్ వస్తున్న లెటర్ కాకుండా ఆ నెక్స్ట్ లెటర్. నెక్స్ట్
ఈ అనేది ఏం మారింది మనకి జీగా మారింది. చూడండి ఈ అంటే ఇది కదా, ఈ నుండి జీగా మారింది. అంటే అర్థం ఏంటి ఈ ఎఫ్ జీ. నెక్స్ట్ ఏ అనేది సిగా మారి చూడండి, ఏ అది బి విడిచిపెట్టి సిగా మారింది. నెక్స్ట్ సి అనేది అప్పుడు ఈగా మారింది చూడండి. ఓకే, హెచ్ అనేది జేగా చేంజ్ అయ్యింది. నెక్స్ట్ ఈ అనేది జీగా మారింది చూడండి, ఈ ఓకే ఈ ఎఫ్ జీ. ఓకే, ఆ విధంగా అంటే మనకేంటి చూడండి టీఈఏ సిహెచ్ఈఆర్ టీచర్ అనేది ఏ విధంగా మారింది మనకి చూడండి విజిఈజేజిటి. ఓకే, ఈ విధంగా మనకు చేంజ్ అయింది. చూడండి ఇప్పుడు టీ తర్వాత ఏంటి యువి, బిట్వీన్లో యు ఉంది. ఈ ఎఫ్జి, ఏ బిసి, సిడిఈ, హెచ్ఐజే, ఈఎఫ్జి, ఆర్ఎస్టి. అంటే బిట్వీన్లో మనకు ఒక్కొక్క లెటర్ మనకు విడిచిపెడుతూ ఆ నెక్స్ట్ నెంబరు. ఓకేనా, అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఇందులో మనకి వాడు ఇచ్చింది ఏమిచ్చాడు, చిల్డ్రన్ అనేది ఏ విధంగా మారుతుంది. ఏమిచ్చాడు మనకి చిల్డ్రన్, CHILDREN కదా. సో మనకి చూడండి సి తర్వాత డి విడిచిపెట్టేస్తాం, సిడిఈ అంటే ఈ రావాలి. ఫస్ట్ లెటర్ ఏ రావాలి ఈ. చూడండి ఈ ఉంది, ఈ ఉంది, ఈ ఉంది, ఈ ఉంది. ఓకే, నెక్స్ట్ హెచ్ జే రావాలమ్మా. ఓకే, తర్వాత చూడండి ఈ తర్వాత హెచ్ ఉంది కదా, హెచ్ ఐ విడిచిపెట్టేస్తాం జే, ఈజే. ఇందులో ఈజే ఉంది, ఈజీ ఉంది, ఈజే ఉంది, ఈజే ఉంది. కాబట్టి ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఐ తర్వాత ఏంటి జే విడిచిపెట్టేసి కే, ఈజీకే. నెక్స్ట్ ఎల్ తర్వాత ఎం విడిచిపెట్టి ఎన్, డి తర్వాత ఈ విడిచిపెట్టి ఎఫ్. నెక్స్ట్ ఆర్ తర్వాత ఎస్ విడిచిపెట్టి టీ. నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్ విడిచిపెట్టి జీ, ఎన్, ఓ విడిచిపెట్టి పి. ఓకే, సో ఈజేకేఎన్, ఎఫ్టీజీపీ. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం చూడండి ఇది మనకి లెటర్ కోడింగ్ అమ్మ. అంటే ఒక లెటర్ అనేది మరొక లెటర్గా మనకి చేంజ్ అవ్వడం. ఓకే, లెటర్ కోడింగ్ అంటాం. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ROAST రోస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ PQYUR. చూడండి ROAST ఏ విధంగా మారింది PQYUR. చూడండి ఇప్పుడు ఆర్ అనేది పీగా మారింది. చూడండి ఆర్ ఇక్కడ ఉంది, పి ఏమో దానికి ముందు ఉంది. అంటే అర్థం ఏంటి -1 అనుకోండి అమ్మ. అంటే -1 అంటే అర్థం ఏంటంటే ఇది బ్యాక్వర్డ్ నుంచి వెళ్తుంది, RQP. ఓకేనా, నెక్స్ట్ ఓ తర్వాత ఓ అనేది క్యూగా మారించండి. ఇప్పుడు ఇది ఇక్కడేమో ఫార్వర్డ్లో వెళ్తుంది మళ్ళీ OPQ. అంటే ఇక్కడ సెకండ్ లెటర్కి వచ్చినట్టుగా ఏమైంది +1. నెక్స్ట్ AY, ఏ అనేది వై. చూడండి ఇక్కడ ఏ ఉంది కదా, ఏ తర్వాత మనకి యాక్చువల్గా ఏ తర్వాత BCD ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఏ తర్వాత నెక్స్ట్ ఏంటి ఫార్వర్డ్కి అంటే బ్యాక్వర్డ్కి వెళ్ళామనుకో AZY ఈ విధంగా ఇలాగ వస్తాయి. కాబట్టి ఏ తర్వాత ఏమో జెడ్ విడిచిపెట్టి వై అవుతుంది. అంటే ఏ అనేది వైగా మారుతుంది కాబట్టి -1. మరలా ఎస్ అనేది యూగా మారించండి, STU అంటే +1. నెక్స్ట్ టీ అనేది ఆర్గా చూడండి మళ్ళీ ఇక్కడ బ్యాక్వర్డ్లో వెళ్తుంది. చూడండి TSR అంటే ఇది -1. అంటే చూడండి ఫస్ట్ వన్ ఏమో మనకి -1 అయింది, +1, -1, +1, -1. ఓకే, అర్థమైందా? సో అయితే ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి స్లాపీ, SLOPPY అనేది ఏ విధంగా డీకోడ్ అవుతుంది. ఓకేనా, సో మనకి చూడండి ఫస్ట్ లెటర్ ఏమైంది మనకి మైనస్ అయింది. కాబట్టి ఎస్కి ఇప్పుడు మనం ఏం రావాలి ఫార్వర్డ్లో అంటే బ్యాక్వర్డ్ నుంచి రాస్తాం. అంటే SRQ అంటే -1 చెయ్యాలి. కాబట్టి ఎస్ అనేది ఏ విధంగా మారుతుంది క్యూగా చేంజ్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఏంటి మనకి చూడండి ఓ అనేది క్యూగా మారింది. చూడండి ఓ అనేది క్యూ అంటే మనకి ఇది ఫార్వర్డ్లో వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎల్ ఉంది కదా, ఎం విడిచిపెట్టేటప్పుడు ఏమవుతుంది ఎన్ అవుతుందమ్మా, QN. నెక్స్ట్ మళ్ళీ ఏంటి ఓ అనేది ఏ విధంగా మారాలి మళ్ళీ మనకి చూడండి బ్యాక్వర్డ్లో రావాలంటే ONM అవుతుందమ్మా.
నెక్స్ట్ మరలా PQR అవుతుంది. నెక్స్ట్ మరలా పి అనేది మరలా ఏమవుతుంది మనకి చూడండి, బ్యాక్వర్డ్లో రావాలి కాబట్టి N అవుతుంది. నెక్స్ట్ వై అనేది ఏం రావాలి మనకి, ఫార్వర్డ్లో రావాలి. చూడండి వై తర్వాత జడ్ అంటే మరలా ఏమొస్తుంది మనకి ఏ అవుతుంది కాబట్టి ఏ. QNMRNA చూడండి, QNMRNA కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఓకే, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ BEAT ఈజ్ రిటన్ యాజ్ YVZG, then what will be the code of MILD? ఓకే, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఈ విధంగా ఇచ్చాడమ్మా. అంటే బీట్ అనేది YVZGగా మారిందమ్మా. చూడండి, బి ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. అంటే చూడండి, బి అనేది వై కంటే ఆపోజిట్ లెటర్స్గా మారింది. చూడండి, బి అనేది వై, నెక్స్ట్ ఈ అనేది విగా మారింది, నెక్స్ట్ ఏ అనేది జడ్గా చేంజ్ అయింది, నెక్స్ట్ టీ అనేది జీగా మారిందమ్మా. సేమ్ అదేవిధంగా MILD చూడండి, ఇప్పుడు ఎంకి ఆపోజిట్ వర్డ్ ఏముంది, ఎన్ కాబట్టి ఎన్. ఐకి ఆపోజిట్ ఏముంది, ఆరు. ఎల్కి ఆపోజిట్ ఏముంది, ఓ ఉంది. నెక్స్ట్ డీకి ఆపోజిట్ డబ్ల్యూ. సో NROW చూడండి ఎక్కడ ఉంది, NROW. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, చూడండి ఇందులో మనకి ఏమున్నాయి, మనకి ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయమ్మా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ పాపులర్ ఈజ్ రిటన్ యాజ్ QPQVMBS. చూడండి, హౌ ఈజ్ GBNPVT రిటన్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, ఇది మరలా మనకి ఏ కోడ్ లాంగ్వేజ్లో మనకి చేంజ్ అవుతుంది అన్నారు. చూడండి, పాపులర్ ఏ విధంగా మారిందంట, PQ, OP, PQ, UV, LM, AB, RS అంటే వీటికి నెక్స్ట్ లెటర్ వస్తున్నాయి. చూడండి, నెక్స్ట్ లెటరే. చూడండి, పీకి వెంటనే క్యూ, ఓపి, PQ, UV, LM, AB, RS. ఓకే పిల్లలు, సో అయితే ఇప్పుడు GBNPVT అనేది ఏ విధంగా మారుతుంది చూడండి. ఇప్పుడు జీకి వెంటనే ఏమొస్తుంది చూడండి, జీకి వెంటనే హెచ్ ఒకటి వస్తుంది, బి తర్వాత సి, NO, PQ, VW, TU అంటే HCOQWU. చూడండి, ఇందులో ఎఫ్ ఉంది కాబట్టి ఇది కాదు, HCQ కాబట్టి ఇది కాదు, HCO QWU. చూడండి, HCO ఇక్కడ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఇది కాదు. ఇప్పుడు ఇది చూడండి, HCO QWU. ఓకే, కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, ఇఫ్ స్ట్రాంగ్ ఈజ్ రిటన్ యాజ్ ROTNSG, then how would Nagpur NAGPUR be written in the same code అనేసి క్రింద ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. చూడండి, నేను దీన్ని అంటే ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. అయితే నేను దీనికి ఏం చేస్తానంటే చూడండి, STRONG అనేది ROTNSGగా మారింది కదా. చూడండి, ఇందులో థర్డ్ ఫోర్త్ లెటరు ఇక్కడ ఫస్ట్ సెకండ్ లెటర్గా మారాయి. చూడండి, RO ఇక్కడ RO. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇందులో ఉన్న థర్డ్ ఫోర్త్ లెటరు ఏం చేస్తాను, నేను ఫస్ట్ సెకండ్ లెటర్ కింద రాస్తాను. చూడండి, అంటే GP కింద రాస్తాను ఒకటది. నెక్స్ట్ వన్ చూడండి, T ఉందమ్మా, అంటే సెకండ్ లెటర్ అనేది థర్డ్ లెటర్గా మారింది. అప్పుడు ఇందులో సెకండ్ లెటర్ అనేది మనకి ఏం రావాలి, థర్డ్ లెటర్గా రావాలి. ఓకే, T అయిపోయింది, ఇందులో T వచ్చింది. నెక్స్ట్ ఏముంది మనకి N, అంటే చూడండి
ఎన్ ఉంది కాబట్టి ఎన్ యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. అంటే ఇక్కడ చూడండి ఎన్ అనేది ఎన్గా రాసాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ యూ ఉంది కదమ్మా, యూ అనేది ఇప్పుడు ఏం రాస్తాము, యూగా రాస్తాం. అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎస్ వచ్చింది, అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ నుంచి సెకండ్ లెటర్కి వచ్చింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ లెటర్ లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ అంటే ఏమవుతుంది మనకి, ఎన్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇందులో లాస్ట్ లెటర్ జీ ఉంది, ఇందులో జీ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి, ఆర్ రావాలి. ఓకే, ఈ విధంగా మనం కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి అమ్మా. చూడండి ఎస్టీఆర్ఓఎన్జీ అనేది ఆర్ఓటి ఎన్ఎస్జీగా మారింది కాబట్టి చూడండి ఇందులో ఉన్న ఆర్ఓ 3-4 లెటర్స్ ఫస్ట్ సెకండ్ లెటర్గా మారాయి. ఇందులో ఉన్న సెకండ్ లెటర్ అనేది ఇందులో థర్డ్ లెటర్గా మారింది. నెక్స్ట్ ఈ లెటర్ కింద రాసాం. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ లెటర్ అనేది దీనికి తర్వాత వచ్చింది. నెక్స్ట్ జీకి జీ వచ్చింది. సేమ్ అదేవిధంగా థర్డ్ ఫోర్త్ లెటర్ అనేది ఫస్ట్ సెకండ్ లెటర్గా రాసాం. ఈ సెకండ్ లెటర్ అనేది ఏమో థర్డ్ లెటర్గా రాసాం. నెక్స్ట్ యూ ఉంది కాబట్టి యూ రాసాం. నెక్స్ట్ ఇందులో ఉన్న ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ రాసాం. నెక్స్ట్ చివరి లెటర్ చివరి రాసాం. అంటే జీపీఏ యుఎన్ఆర్. ఓకే, జీపీఏ యుఎన్ఆర్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, కొంచెం మీరు దీన్ని కంపారిజన్ చేయండి అమ్మా. నెక్స్ట్ చూడండి ఈఏఆర్టీహెచ్ 5 లెటర్స్ ఉన్నాయి. క్యూపీఎంజెడ్ఎస్ అంటే మనకి చూడండి ఈ అనేది క్యూగా మారింది. చూడండి ఈ అనేది క్యూగా మారింది అంటే సుమారు ఎన్ని లెటర్స్ మనకి ఇక్కడేమో 8 ఉన్నాయి లెటర్స్ బిట్వీన్లో. నెక్స్ట్ ఏ అనేది పీగా మారింది. చూడండి ఏ ఇక్కడ ఉంది, పీ ఇక్కడ ఉంది, అంటే సుమారుగా మనకి ఎన్ని లెటర్స్ ఉంటాయి, 13 ఉంటాయి. అంటే మనకేంటి ఒక రిలేషన్ అంటూ లేదు కాబట్టి చూడండి దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ అనేది క్యూగా చేంజ్ అయ్యిందమ్మా. నెక్స్ట్ ఏ అనేది పీగా చేంజ్ అయ్యింది. నెక్స్ట్ ఆర్ అనేది ఎంగా చేంజ్ అయ్యింది. నెక్స్ట్ టీ అనేది జెడ్గా చేంజ్ అయింది. నెక్స్ట్ హెచ్ అనేది ఎస్గా చేంజ్ అయింది. చూడండి అంటే ఈ అనేది క్యూగా చేంజ్ అయింది అంటే అర్థం ఏంటి, క్యూ అనేది ఈ అవుతుంది. ఏ అనేది పి అయింది అంటే అర్థం ఏంటి, పి అనేది ఏగా మారుతుంది. ఓకే, ఈ విధంగా అంటే మనకి ఇందులో ఉన్న లెటర్సే మనకి వీటిని మనం డైరెక్ట్ లెటర్ కోడింగ్ అని అంటారమ్మా. డైరెక్ట్ లెటర్ కోడింగ్ అంటే ఇందులో ఉన్న లెటర్సే మళ్ళీ మనం ఓకే అంటే ఈ రెండింటిని బేస్ చేసుకుని మళ్ళీ మనం రాస్తాం. చూడండి ఇక్కడ మనకి అయినా హార్ట్ ఉంది కదా, ఇన్ కోడ్ ఫామ్ హౌ క్యాన్ హార్ట్ అన్నాడు. చూడండి ఇప్పుడు హెచ్ఈఏఆర్టీ హార్ట్ కదా. చూడండి మనకి హెచ్ అనేది ఏంగా మారింది, మనకి ఎస్గా మారింది కదా కాబట్టి ఎస్. నెక్స్ట్ ఈ అనేది ఏం మారింది మనకి, క్యూ కాబట్టి క్యూ. నెక్స్ట్ ఏ అనేది పీగా చేంజ్ అయింది కదా, పీ. నెక్స్ట్ ఆర్ అనేది ఎంగా మారింది కదా, ఎమ్. నెక్స్ట్ టీ అనేది జెడ్గా చేంజ్ అయింది కదా, టీ జెడ్. అంటే ఎస్క్యూపిఎంజెడ్, ఎస్క్యూపిఎంజెడ్, ఎస్క్యూపిఎంజెడ్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, దీన్ని మనం డైరెక్ట్ లెటర్ కోడింగ్ అని అంటామమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే రైట్ నాన్న, నెంబర్ కోడింగ్ అన్నమాట. అంటే ఇది ఒక మోడల్. ఆల్రెడీ మనం లెటర్ కోడింగ్ గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే నెంబర్ కోడింగ్. చూడండి ఇఫ్ ఈ ఈక్వల్ టు 5 పిఈఎన్ ఈక్వల్ టు 35 దెన్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఓకేనమ్మా, చూడమ్మా అంటే దీన్ని ఎవరైనా చేయగలరా, ట్రై చేయండి. ఈ ఈక్వల్ టు 5 అని చూడండి. మనం ఇందులో ఆల్ఫాబెట్స్లో A1 B2 C3 D4 ఈ విధంగా అన్నాం కదమ్మా. సో ఇందులో ఈ అంటే 5 కదా. ఈ ఈక్వల్ టు 5 అయ్యేటప్పుడు 10 ఈక్వల్ టు 35 అంట. చూడండి మనకి పి 10 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 13 14 15 16 ప్లస్ ఈ అంటే 5, ఎన్ అంటే 14. చూడండి 14 ప్లస్ 60 30 ప్లస్ 5 35 అయిపోతుంది. అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఓకే అయ్యేటప్పుడు పేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది. చూడండి మనకి పి ఈక్వల్ టు 16 అన్నాం కదా. పేజ్ ఏ అంటే 1, జి అంటే 7, ఈ అంటే 5. ఓకే, సో అంటే ఇప్పుడు ఏం చేస్తాం, వీటిలో ఉన్న నెంబర్స్ అన్నిటిని వీటిని మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఆన్సర్లో ఏముంటే అది దాని ఆన్సర్ అవుతుంది. చూడండి 16 ప్లస్ 1 17, 17 ప్లస్ 7 24, 24 ప్లస్ 5 29. ఓకే,
సో పేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 29 అవుతుంది. చూడండి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వన్ ఏంటి పేజ్ అనే పేజ్కి ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క నెంబర్ ఇస్తే వాటన్నిటిని యాడ్ చేస్తాము. పి అంటే 16, ఏ అంటే 1, జి అంటే 7, ఈ అంటే 5. ఓకే, వీటన్నిటిని యాడ్ చేస్తే 16 + 1 + 7 = 29. సో ఆప్షన్ సి అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఆ విధంగా అంటే మనం నెంబర్ కోడింగ్ అంటే వాడు ఇచ్చిన లెటర్కి మనం ఎక్కడేమో నెంబర్స్ ఇస్తాం. ఓకే, ముందు మనం ఏం చేస్తాం, లెటర్కే మనకు అందులో ఏమో కోడింగ్ ఉంది. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇఫ్ రెడ్ ఈజ్ కోడెడ్ యాజ్ 6720 దెన్ హౌ వుడ్ గ్రీన్ కోడ్ అని అన్నట్టు. చూడండి నేను ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ చేస్తాను. చూడండి, రెడ్ అన్నాం కదమ్మా, RED రెడ్. మనకి R అంటే 18, E అంటే 5, D అంటే 4. అయితే ఏమన్నా మనం చూడండి, రెడ్ 6720 అన్నమాట. చూడండి 6720 అంటే మనకి ఇందులో ఎక్కడ కూడా మనకు అవ్వట్లేదు కదా. నేను చూడండి రెడ్ని DER అంటే దీనికి రివర్స్లో రాస్తానమ్మా. ఓకే, DER అని రాస్తాను. ఎందువల్ల నాకు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి దీన్ని +2 చేస్తాము, 6. నెక్స్ట్ E అంటే యాక్చువల్గా మనకి 5 కదా, మనకి 6 7 ఉంది కదా కాబట్టి +2 చేస్తాను అంటే 7. నెక్స్ట్ R అంటే 18 కదమ్మా, 18 +2 చేస్తాను అప్పుడు 20 అవుతుంది. చూడండి ఇప్పుడు అంటే ఇచ్చిన రెడ్ని వాటిని మనం రివర్స్లో రాస్తాము. రివర్స్లో రాస్తూ ఒక్కొక్క ఆల్ఫాబెట్కి +2 చేస్తాము అంటే అప్పుడు 6720 వచ్చింది కదమ్మా. సేమ్ అదేవిధంగా గ్రీన్ మీరు ఇప్పుడేమో చేస్తే చూడండి, గ్రీన్ దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాయాలి, రివర్స్లో రాయాలి. NEERG అని రాస్తాం. ఓకే, రివర్స్లో రాస్తే ఇప్పుడు మనకి N అంటే ఏంటి, మనకి 14 + 2 అంటే 16. నెక్స్ట్ E అంటే 5 కదా, 5కి +2 చేస్తాం 7. E అంటే 5 కదా, 5కి +2 చేస్తాం 7. నెక్స్ట్ R అంటే 18 కదా, 18కి +2 చేస్తాం 20. నెక్స్ట్ G అంటే 7 కదా, 7కి +2 చేస్తే 9. చూడండి ఇప్పుడు 1677209, 1677 ఇది కాదు, నెక్స్ట్ 1677209 అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నా పిల్లలు అర్థమైంది కదా. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే చూడండి, నెక్స్ట్ ఇఫ్ మొబైలిటీ ఈజ్ కోడెడ్ యాజ్ 46293927 ద ఎగ్జామినేషన్ ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడమ్మా. చూడండి మొబిలిటీ అంటే ఇందులో మనకు చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో మనకి ఇచ్చిన నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనం చూడండి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి ఇక్కడ కూడా. ఓకేనా, 8 ఉన్నాయి కాబట్టి చూడండి ఇప్పుడు ఫస్ట్ మొబిలిటీ M అన్నామమ్మా, MOBILITY. ఓకే, ఈజ్ కోడెడ్ యాజ్ ఈ విధంగా అన్నాడు. అంటే మనకి చూడండి మనకి యాక్చువల్గా M అంటే మనకి 13, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనకి 4 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ O అంటే మనకి 15, కానీ మనకి ఏమి ఇచ్చాడు, మనకి 6 ఉంది. నెక్స్ట్ ఏ అంటే ఏముంది, మనకి 1, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనకి 2 ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం అంటే ఈ విధంగా మనం ఇందులో నెంబరింగ్ ఇవ్వడానికి లేదు. ఓకే, నెంబరింగ్ ఇవ్వడానికి లేదు కాబట్టి దీన్ని మనం ఏంటి వేరే ఆప్షన్లో దీన్ని మనం చేయవలసి ఉంటుందమ్మా. చూడండి ఏం చేస్తామంటే చూడండి అంటే నేను దీన్ని ఏం చేస్తానంటే మొబిలిటీ ఉంది కదమ్మా, BILITY ఉంది, మొబిలిటీ ఉందమ్మా. మనకి యాక్చువల్గా M అంటే 13 ఉంది కదమ్మా, M అంటే 13 కదా. 13 నేను సమ్ ఆఫ్ ద 2 digits వేస్తానమ్మా. అప్పుడు ఏమొస్తుంది నాకు ఇందులో 1 + 3 = 4 అవుతుంది. అంటే ఇందులో చూడండి ఫస్ట్ లెటర్ 4 వచ్చింది. నెక్స్ట్ O అంటే ఏమన్నా మనం చూడండి 13 14 15ని 1 + 5 అని రాసాం అనుకోమ్మా. అప్పుడు ఏమొస్తుంది 6 అవుతుంది. చూడండి ఇక్కడ 6 ఉంది కదా, 6 O అయిపోయింది. నెక్స్ట్ B అంటే 2 కదా, B అంటే 2 ఇచ్చాడు. B = 2 అని వాడు ఇచ్చాడు కాబట్టి 2ని నేను
0 + 2 = 2 అవుతుంది కదా, అంటే ఇక్కడ 2 వచ్చింది. చూడండి MOB 462 వచ్చిందమ్మా. నెక్స్ట్ ఐ అంటే ఎంత మనకి I 9 కదా, 9 0 9 అని రాస్తూ 0 + 9 = 9 అవుతుందమ్మా. అంటే చూడండి I = 9 వచ్చిందమ్మా. నెక్స్ట్ ఎల్. ఓకే, ఎల్ అంటే ఏంటో మనకి 12 కదా. ఓకే, చూడండి ఎల్ అంటే 12. 12ని ఏం రాయొచ్చు, 1 + 2 = 3 అమ్మా. ఓకే, 3. నెక్స్ట్ ఐ అంటే ఆల్రెడీ మనకి 9 వచ్చింది. నెక్స్ట్ టీ అంటే అంత మనకి 20 కదా, T = 20. ఓకేనా, అంటే 20ని ఏం రాయొచ్చు అంటే 2 + 0 = 2 అని రాస్తామమ్మా. నెక్స్ట్ వై అంటే అంత మనకి 25 అమ్మా. 25ని 2 + 5 = 7 అని రాస్తాం. అంటే చూడండి ఇక్కడ వచ్చిన 7 వచ్చింది. సేమ్ అదే విధంగా ఎగ్జామినేషన్ కూడా మనం ఇందులో కోడ్స్ మనం తీసుకొని అందులో 1 డిజిట్ ఉంటే 1 డిజిట్ వేసేయండి. ఒకవేళ వచ్చిన నెంబర్స్లో 2 డిజిట్స్ ఉన్నాయనుకో, సమ్ ఆఫ్ ద 2 డిజిట్స్ ఏమో వేద్దాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. లేకపోతే చూడండి మరొకసారి చూడమ్మా. ఇచ్చిన దీంట్లో మొబిలిటీ ఉంది కదమ్మా. మొబిలిటీ అనేది ఏ విధంగా మనకు చేంజ్ అయ్యింది, 4 6 2 9 3 9 2 7గా రాసేదమ్మా. మనకి యాక్చువల్గా మొబిలిటీలో ఎం అనేది మనకి ఆల్ఫాబెట్స్ ఎన్నది ఇచ్చాం మనం, 13 ఇచ్చామమ్మా. 13 1 + 3 చేస్తే 4 అవుతుంది ఒకటి. నెక్స్ట్ ఓ అంటే 15 కదా, 15ని 1 + 5 చేస్తే 6 అవుతుందమ్మా. నెక్స్ట్ బి అంటే 2 కదా, దీన్ని మనం చూడండి సింగిల్ డిజిట్లో ఉంటే యాస్టీజ్గా వేసేయండి, 2 వేసేయండి. నెక్స్ట్ ఐ అంటే 9 కదా, 9 అంటే 9 వేస్తాం. నెక్స్ట్ ఎల్ అంటే 12 కదా, 12ని 1 + 2 = 3 కాబట్టి 3 ఇచ్చాడు. నెక్స్ట్ ఐ అంటే 9 ఉంది. టీ అంటే మనకి ఆల్ఫాబెట్స్లో 20 కదా, 2 + 0 = 2 అవుతుంది. నెక్స్ట్ వై అంటే ఆల్ఫాబెట్స్లో 25 కదా, సో 2 + 5 = 7. ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చేటప్పుడు మనం చూడండి ఎగ్జామినేషన్ని ఏ విధంగా రాస్తాం చూడండి అమ్మ పిల్లలు. చూడండి మీరు ఏదైనా రాయగలరు అనుకుంటున్నాను పిల్లలు. చూడండి ఎగ్జామినేషన్ EXAMINATION ఎగ్జామినేషన్ని ఏ కోడ్లో రాస్తాము. చూడండి మనకి ఇందులో యాక్చువల్గా ఆల్ఫాబెట్స్లో అంటే 5 కాబట్టి 5 రాస్తాం. చూడండి మనకి 5 ఉంది 6 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ డి కూడా కాదు. అంటే బి అవ్వచ్చు, సి అవ్వచ్చు. నెక్స్ట్ ఎక్స్ అంటే మనకి ఆల్ఫాబెట్స్లో 24 ఉంది. 24ని రాయొచ్చు 2 + 4 = 6 అంటే 5 6. నెక్స్ట్ ఏ అంటే 1 కదా, కాబట్టి 1కి 1 రాస్తాం. నెక్స్ట్ ఎం అంటే 13 కదమ్మా, 13ని 1 + 3 అంటే 4 అని రాస్తాం. నెక్స్ట్ ఐ అంటే 9 కాబట్టి 9 అని రాస్తాం. ఎన్ అంటే 14 కదమ్మా, 14ని 1 + 4 = 5 అని రాస్తాం. నెక్స్ట్ ఏ అంటే 1 కాబట్టి 1 అని రాస్తాం. టీ అంటే 20 కదా, 20ని 2 + 0 = 2 అని రాస్తాం. ఐ అంటే 9 కాబట్టి 9 అని రాస్తాం. ఓ అంటే 15ని 1 + 5 అని రాస్తే 6 అవుతుంది. నెక్స్ట్ ఎన్ అంటే 14 కాబట్టి 1 + 4 = 5 అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, 5 6. చూడండి 5 6 1 4 9 5 1 2 9 6 5. సో ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. ఓకేనా, చూడండి ఈ విధంగా కూడా మనం ఇందులో చేయవలసి ఉంటుంది. ఓకే, ఇది ఒక మోడల్. ఓకేనా, చూడండి ఇది ఒక టైప్ అమ్మా. అంటే నెంబర్ కోడింగ్లోనే if a certain language CORL CHARCOAL is coded as 45164913 and MORALE is coded as 296137, how is the word ALLOCHERE coded in that language? ఓకే, చూడండి మనకి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎక్కువగా ఈ టైప్లో అడుగుతుంటాడమ్మా. ఓకే, అయితే ఇందులో మనకి చూడండి అంటే వాడు ఇచ్చిన ఆల్ఫాబెట్స్
నెంబర్స్ చూడండి అంటే ఇవేమో సెట్ అవుతున్నాయి లేవో చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనకి ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. నెంబర్స్ కూడా 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి నెంబర్స్. ఓకే, ఇందులో మనకి 6 ఉన్నాయి, ఇక్కడ కూడా 6 ఉన్నాయి. కాబట్టి మనకేంటి ఇందులో 8 ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్లో కూడా మనకి 8 ఉన్నవి మనం ఇందులో చెక్ చేసుకుంటాం ఫస్ట్ 1. నెక్స్ట్ అయిపోయాక చూడండి ఇక్కడ మనకి యాక్చువల్గా ఆల్ఫాబెట్స్లో సి అంటే 3, కానీ ఇక్కడ 4 ఇచ్చాడు. ఓకే, పొందానికి +1 చేసాం అనుకుంటున్నాం. నెక్స్ట్ హెచ్ అంటే 8 మనకి, కానీ ఇక్కడ 5 ఇచ్చాడు. ఓకేనంటే ఏంటి అది అక్కడ మనకి సూట్ అవ్వట్లేదు. కాబట్టి నేను దీన్ని వేరే మెథడ్లో చేస్తాను. చూడండి ఏమి ఇచ్చిన మనకి CHARCOAL అన్నాడు కదమ్మా. నేను ఇందులో సి అంటే 4 అని అంటాను, హెచ్ అంటే 5 అంటాను, ఏ అంటే వాడు ఇచ్చిన అలా మనం ఏం చేస్తామంటే మ్యాచింగ్ చేస్తాము. సి అంటే 4A, ఓ 9 అనుకున్నాం, ఏ అంటే 1, ఎల్ అంటే 3. చూడండి అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే మనకి ఆల్ఫాబెట్స్లో ఉన్న నెంబర్స్ కాదు, అంటే వాడు ఈ ఆల్ఫాబెట్స్ని ఈ విధంగా వాడు అక్కడేమో కోడ్ చేశాడు. నెక్స్ట్ ఇంకా ఇచ్చాడు మళ్ళీ MORALE. చూడండి మనకి ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇందులో ఉన్నవి ఇందులో ఎక్కడైనా ఉన్నాయనుకో సేమ్ అవే వస్తాయి. చూడండి ఇందులో ఏ అంటే 1 ఉంది, ఎల్ అంటే 3 ఉంది. ఓకే, ఈ 2. నెక్స్ట్ చూడండి ఓ అంటే 9 ఉంది కదా, ఇక్కడ కూడా 9 అనే వస్తాయి. చూడండి నెక్స్ట్ ఇందులో చూడండి ఎం అంటే 2 ఇచ్చాడమ్మా. ఓకే చూడండి ఓ అంటే 9 కదా ఉంది, ఓ 9 ఉంది. నెక్స్ట్ ఆర్ అంటే 6 ఉందమ్మా. నెక్స్ట్ చూడండి ఏ అంటే 1 కదా ఉంది, ఎల్ అంటే 3 ఉంది కదా, ఈ అంటే 7 ఉంది. ఓకే, ఈ విధంగా అంటే వాడు ఈ ఆల్ఫాబెట్స్ని ఈ నెంబర్స్కి ఈ విధంగా మనకడేమో కోడ్ చేసాడు. అయితే ఇప్పుడు ALLOCHEHREని ఏ విధంగా మనం ఇందులో డీకోడ్ చేయాలి అంటే మనం ఇచ్చిన ఆల్ఫాబెట్స్ నెంబర్స్ని మనం ఇందులో బేస్ చేసుకుంటాం. చూడండి ఇప్పుడు ALLOCHRE ఉంది కదమ్మా. ఇప్పుడు మనకి ఇందులో చూస్తే చూడండి ఇందులో ఏ అంటే ఉంది 1 ఉంది కదా, కాబట్టి ఏ అంటే 1 రాస్తాం. ఎల్ అంటే 3 ఉంది కాబట్టి 3, ఎల్ అంటే 3 కాబట్టి 3, ఓ అంటే 9 ఉంది కదా 9, సి అంటే ఏముంది చూడండి ఇక్కడ ఉంది సి అంటే ఏముంది 4, హెచ్ అంటే 5 ఉంది 5, నెక్స్ట్ ఆర్ అంటే 6 ఉంది, ఈ అంటే 7 ఉంది. ఓకే, సో మనకి ఆన్సర్లో 1339456 చూడండి 13396 కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్, 166 కాబట్టి ఆప్షన్ బి రాంగ్. చూడండి 1339456 ఓకే, ఆప్షన్ సి రాంగ్. ఆప్షన్ డి చూసాం 199 ఉంది ఆప్షన్ డి కూడా, కాబట్టి ఏమవుతుంది ఆప్షన్ సి. ఓకే, అంటే మనం వీటిని డిఫరెంట్గా మనం దీన్ని ఇక్కడేమో థింక్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే వాడు ఇచ్చిన ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మనకు ఇక్కడేమో కోడ్ చేస్తాము, సేమ్ అదే వేలో నెక్స్ట్ ఏంటి మనకి ఏదైతే కావాలో దాన్ని మనం అందులో డీకోడ్ చేస్తాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ ఏ సర్టైన్ కోడ్ ద వర్డ్ DEAL డీల్ ఈజ్ కోడెడ్ యాజ్ ఈ విధంగా ఇచ్చాడు 4-5-1-12 అని ఇచ్చాడు. ఫాలో ద సేమ్ రూల్ అంటే ఇదే రూల్ని మనం ఇందులో ఫాలో ద సేమ్ రూల్ ఆఫ్ కోడింగ్. వాట్ షుడ్ బి ద కోడ్ ఫర్ ద వర్డ్ LADY లేడీ అనే వర్డ్ను మనం ఏ విధంగా మనం కోడ్ చేస్తాం చూద్దాం. చూడండి మనకి డి అంటే మనకి చూడండి ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ డి అంటే 4 కదా, 4 ఇచ్చాడు. హైఫన్ ఈ అంటే 5 కదా, సో 5 ఉంది. ఏ అంటే 1, ఎల్ మీన్స్ 12. ఓకే, సో 4-5-1-12 ఉంది. చూడండి అంటే 4-5-1-12 సేమ్ ఇదే వేలో LADY చూడండి మనకి ఆల్ఫాబెట్స్లో ఎల్ మీన్స్ 12 కాబట్టి 12 ఐఫన్, ఏ అంటే 1 కాబట్టి 1, డి అంటే 4 కాబట్టి 4 ఐఫన్, వై మీన్స్ 25 సో 25 అంటే ఆప్షన్లో 12, 1, 4, 25. ఓకే, అర్థమైంది కదా తెలుగు.
12, 1, 4, 25. చూడండి ఇప్పుడు ఇందులో ఎక్కడ ఉంది 12, 1, 4, 25. సో ఆప్షన్ బి ఈజ్ కదా. ఈ విధంగా మనం వీటిని చేస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ క్లాసెస్ మీకు ఇదేమో అర్థమైంది అనుకుంటున్నాము. ఇందులో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వాటిని మనం నెక్స్ట్ క్లాస్లో వాటిని మనం అక్కడ ఏమో చూద్దాం. ఓకే, సో నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, చేసి బెల్ ఐకాన్ పైన మీరు అక్కడ చేయండి. చేస్తే మనకు అప్పుడు ఏమొస్తాయంటే మరికొన్ని వీడియోస్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.